ప్రైజ్ లార్డ్. వందనాలు. బాగున్నారా? మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసునామం పేరట. నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని నేను నమ్ముచున్నాను యేసునామంలో. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున నా తండ్రి అయిన యేసయ్య మీకు వందనాలు. తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడు అయిన యేసయ్య మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. త్రియేక దేవుడిగా మా మధ్యన ఆత్మస్వరూపంలో పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మలో నైనా మా మధ్యన నివసించుచు ఉన్నవాడా మీకు వందనాలు. వెలుగై నైనా పరిశుద్ధాత్మ దేవుడుగా స్వరూపుడుగా నాయన భూమి అంతా సంచరించువాడా ఆవరించి ఉన్న దేవా పరిశుద్ధుడు అయిన యేసయ్య మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తండ్రి పోయిన సంవత్సరం నుండి మరి ఈ యొక్క కొత్త నూతన సంవత్సరం నాయన మరి ఏప్రిల్ మాసంలోనికి మీరు నడిపించారు. అందుని బట్టి నాయన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క 10వ తారీఖు వరకు నాయన మీరు రెక్కల నీడలో భద్రపరిచారు. అలాగే మీరు వచ్చు పర్యంతము వరకు నాయన మమ్మల్ని మీ రెక్కల నీడలో ఇశ్రాయేలు ప్రజలను నాయన 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గంలో నడిపించిన రీతిగా ఏమీ తక్కువ కాకుండా పోషించిన రీతిగా నాయన మీ రహస్య రాక్కడకు మేము సిద్ధపాటు అయ్యే వరకు నాయన మాకు ఏమి తక్కువ కాకుండా నాయన మీ యొక్క ఆత్మ మాకు తక్కువ కాకుండా అయ్యా మీరు మాకు ఇచ్చిన శుద్ధ వస్త్రము ఎక్కడ కూడా మలినము అంటుకోకుండా నాయన స్వార్థ సమాధాన జోళ్ళు నాయన అనగా సహోదరుల ఐక్యత మంచి మాటలతో మేము మీరొచ్చు పర్యంతము వరకు నాయన మా పొరుగు వారిని గౌరవించినట్లుగా నాయన ఈ కరువు సమయంలో ఈ అరణ్య మార్గాల్లో ఈ ప్రయాణాలలో నడుస్తూ ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి ఆనాడు ఆ బిడ్డలను అగ్ని నుండి నాయన పగటి అగ్ని నుంచి తప్పించడానికి మేఘస్తంభముగాను, ఎండ నుంచి తప్పించడానికి మేఘస్తంభముగాను, రాత్రి చలి నుంచి తప్పించుకోవడానికి అగ్ని స్తంభముగాను మార్గాన్ని చూడుటకు నాయన మీరు నిర్మించినట్లుగా సృష్టి నాయన నడిపించినట్లుగా మమ్మలను కూడా పరిశుద్ధాత్మ తండ్రి అట్టి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వాక్య భాగంలోనికి మమ్మలను నడిపించుచు మీ రహస్య రాకడకు సిద్ధపాటు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను. ఈ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా ప్రజల హృదయాలను తెరిచి మెలకువ కలిగి వివేచన ఆత్మ కలిగి మీ రహస్య రాకడకు మేమందరం సిద్ధపాటు మనసు నిండుగా ధరించుకొని ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున నా తండ్రి. ఆమేన్. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. ఈ వాక్యము మనకందరికీ ఈ మధ్యన బాగా వినపడతా ఉంది. ఎందుకనంటే మనం చివరి దినాలలో ఉన్నాం, కడవరి దినాలలో ఉన్నాం. ఏ క్షణంలో ఏ సమయంలో ఏ నిమిషంలో వస్తారో యేసయ్య మనకి తెలియదు. కనుకనే నేను వచ్చేస్తున్నాను, మీరు సిద్ధపడి ఉండండి. సిద్ధపడి ఉండకపోతే, మెళుకువ కలిగి ఉండకపోతే అనగా పరిశుద్ధతను అలాగే నా రాకడకు సిద్ధపాటు కావాల్సినటువంటి నా గుణలక్షణములన్నిటినీ మీరు ఎవరైతే వాక్యం ద్వారా జీవిస్తున్నారో వాళ్ళందరినీ నా కొరకు కనిపెట్టుకుంటూ బుద్ధి కలిగిన కన్యకల వలె తన పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాసమును కాపాడుకుంటూ వాక్యమును ధరించుకొని వాక్యమునే మన జీవితముగా మార్చుకొని ఎవరైతే జీవించి క్రీస్తు పోలికల శ్రమలలో పాలు భాగస్తులతో క్రీస్తుతో శ్రమలలో పాలు భాగస్తురాలుగా ఎవరైతే నడుస్తూ ఉంటారో క్రీస్తుని వెంబడించు వారికి ఈ యొక్క చివరి ప్రయాణంలో ఏమేమో మనకి అడ్డుపడతా ఉంటాయి శ్రమల రూపంలో. వాటిని మనం విశ్వాసముతో జయించుకుంటూ వాక్యం అనే ఖడ్గం చేత విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని ఈ శ్రమల మార్గంలో గుండా మనం నడుస్తూ ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు అవ్వాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. చివరి దినాల్లో ఇవి కలుగుతాయి, ఇవి కలుగుతున్నాయనంటే నేను వచ్చేస్తున్నాను అని మనకి చెప్తున్నాడు. ప్రియ క్రైస్తవ్య సంఘమా, మనము
భూమి మీద శరీర రూపంలో జీవిస్తున్నటువంటి దానిని మనము లైట్గా తీసుకొని పరలోకపు నివాసులముగా మనము ఎవరైతే జీవిస్తున్నామో లోకాన్ని మనం పెంటగా ఎంచుకొని మనకిష్టమైన శరీరానికి ఇష్టమైనవన్నీ పెంటగా ఎంచుకొని పౌలు గారు అన్నట్టు మనము పర సంబంధమైన పౌర సంబంధమును మనం కలిగి ఉండటానికి భూమి మీద ఉండంగానే సిద్ధపడి ఉండాలి. టికెట్ని పట్టుకొని ఉండాలి. వేకుజామున ప్రేయర్ కాన్ఫరెన్స్లో, ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రతిరోజు 5ంటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరం కలిసి ప్రేయర్ చేసుకుంటాం. ఉదయకాలమందు ఆ విధంగానే ఫోన్ కాన్ఫరెన్స్ వేరొక కాన్ఫరెన్స్లో కలిసి ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు కునుకు తీశాను. ఆ సమయంలో ఇప్పుడు ఈ టీవీకి వచ్చి వాక్యం చెప్తానని మీకు ప్రభు ఒక దర్శనం చూపించారు. ఏ విషయం మీద చెప్పాలి ఇప్పుడు క్రైస్తవ సంఘానికి అని చెప్పి ప్రభు ఒక దర్శనం చూపించారండి. ఆ దర్శనంలో ఇదిగో బైబిల్ ఉంది కదా, ఈ బైబిల్లో టికెట్ తెలుసు కదండి. మన బస్సు ఎక్కిన టికెట్, ట్రైన్ ఎక్కిన టికెట్, ఫ్లైట్ ఎక్కిన టికెట్ ఉంటేనే బస్సులో కూర్చొనిస్తారు, బస్సు ఎక్కనిస్తారు. ట్రైన్కి టికెట్ తీసుకుంటేనే ట్రైన్ ఎక్కటం, ఫ్లైట్కి టికెట్ తీసుకొని ఎక్కితేనే ఎక్కిస్తారు. అలాగే పరలోకానికి వెళ్ళటానికి కూడా టికెట్ ఉంది. నాకు అదే చూపించారండి. ఇవాళ వేకుజామున ప్రేయర్ అయినాక మళ్ళీ కొంచెంసేపు అలా పడుకున్నా. ప్రార్థన అయిపోయింది కదా, కొంచెంసేపు మళ్ళీ పడుకుందామన్నట్టుగా పడుకున్నా. ఇప్పుడు వచ్చి టీవీ వాక్యం చెప్పడానికి ముందు ఆ యొక్క దర్శనం బైబిల్లో టికెట్ ఉంది. కండక్టర్ మనకి టికెట్ కొట్టి ఏ ఊరు వెళ్తున్నారని చెప్పి అడిగి ఆ ఊరికి టికెట్ కొడతారు మనం చెప్తే. ఆ టికెట్ మనం ఎక్కడ పెట్టుకుంటాం? బ్యాగ్లో పెట్టుకుంటాం. టికెట్ ఇదిగోండి, ఈ బైబిల్లో ఆ టికెట్ని నేను చూశానండి వేకుజామున దర్శనంలో. అంటే ఏంటంటే సిద్ధపడి ఉండండి, నేను వచ్చేసాను, టికెట్ చేత పట్టుకొని ఉండండి అని చెప్పమని చెప్పారండి. రహస్య రాకడ, ర్యాప్చర్ అంటారు. టికెట్ అంటే రహస్య రాకడికి సిద్ధపాటు అన్నమాట. రెండవ రాకడికి సిద్ధపాటు కాదు. రెండవ రాకడికి సిద్ధపాటుకి టికెట్ అవసరం లేదు, రహస్య రాకడికి టికెట్ అవసరం. అంటే మారు మనసు, రోజు మారు మనసు పొందాలండి, క్షణం మారు మనసు పొందాలండి. మన శరీరముతోటి ఉన్నాం కదా, దుర ఆత్మ మన మీద దాడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసిన దాని పని అదే. ఓ పక్కన పరిశుద్ధాత్మ దేవుడేమో మనల్ని కాపాడుతూ ఉంటాడు, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. పాప పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయముతో అయ్యో నేనేంటి ఈ తప్పు చేశాను ఈరోజు, అరే సడన్గా నేను ఈ తప్పు చేయకూడదే, ఎందుకని నా నోటిన సడన్గా అబద్ధం వచ్చేసింది అని మనం అంతకు మనమే పరిశీలన చేసుకుని ఆత్మ విమర్శ, మనల్ని మనమే కోప్పడుకుంటాం. మన మీద మనకే కోపం వస్తుంది ఒక్కొక్కసారి. అది చాలా మంచిదండి. అలా మన మీద మనకే కోపం రావటం చాలా మంచిది. అంటే ఆత్మ విమర్శ చేసుకోవడం అన్నమాట. ఇతరుల మీద కోపపడటం కాదు, కానీ కోపపడవచ్చు కానీ పాపం చేయకూడదు. కోపంలో ఏవో ఒకటి మాట్లాడేస్తాం, కీడు మాటలు మాట్లాడతాం, అబద్ధాలు ఆడేస్తాం, బూతులు ఆడేస్తాం, తిట్టేస్తాం ఇష్టం వచ్చినట్టు. అది పాపం చేయకూడదండి. కోపపడవచ్చు, ఎలా పవిత్రంగా కోపపడాలి. మంచి మాటలతో కోపపడటం అని అంటే గద్దించడం అని అర్థం. మంచి మాటలతో గద్దించాలే కానీ శాపనార్థ మాటలతో గద్దించకూడదు. దాన్ని అంటారు కోపపడండి కానీ పాపం చేయకండి. దేనితో పాపం వచ్చింది? నోటి మాటతో పాపం వస్తుందండి. అందుకని మన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు పత్రికలు యాకోబు చక్కగా రాస్తాడు, మన నాలికని మన నోటిని మన కంట్రోల్లో పెట్టుకోలేమంట. అదంటే అగ్గిపుల్లంట. అట్ట అంతించామంటే అంతే సంగతులు, కాలిపోతాయి కుటుంబాలు. మన నాలిక అగ్గి. యాకోబు పత్రికలు యాకోబు గారు చక్కగా చెప్పారు, మన నోటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. నేనైనా మీరైనా. నేను చాలా రోజు అసలు ఎంత భయపడిపోతూ ఉంటానో,
ఎక్కడ మాట తోల్తుందో నోటమ్మటేనని చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి మాట తడబడుతుంది, తొట్టెళ్తుంది, వెంటనే ప్రభు దగ్గర నేను క్షమాపణ కోరుకుంటానండి. హల్లెలూయా. మనమందరం అలా క్షమాపణ అదే అంటున్న మారు మనసు, క్షణం 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 మారు మనసు. మన మైండ్ ప్రపంచం అంతా తిరిగి వస్తుంది ఎప్పుడు చూసినా కదా. ఎన్ని ఆలోచనలో ఒక్క ఆలోచన చేసి ఉంటే ఆ ఆలోచనకి పిల్ల ఆలోచనలు ఎన్ని వస్తాయో మైండ్లోనికి కదా. ఇక్కడ మనం ఇక్కడ ఉంటామే కానీ మన మైండ్ అంతా ప్రపంచం అంతా తిరిగి వస్తుందంట. మరి చూడండి, ఆలోచనలో తప్పు వస్తుంది, పాపం వస్తుంది, నోటి మాట ద్వారా పాపం వస్తుంది, కంటి చూపు ద్వారా పాపం కలుగుతుంది. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉండాలి. అందుకనే నిమిషానికి క్షణానికి సెకండ్కి మనం మారు మనసు పొందుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ మెలకు కలిగి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అలాగే వాక్యంలోకి వెళదాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. రాకడ దినాలకి ఎన్నో చెప్తున్నారు ఇక్కడ. అందులో ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఆల్రెడీ చెప్పినవన్నీ కూడా భూమి మీద జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇవి జరుగుతున్నాయి. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మన పాఠ్యాంశము కరువులు. మన పాఠ్యాంశము కరువులు. గుర్తుపెట్టుకోండి, ఇందులోనే ఉంది ఆ మాట. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మనం వింటున్నాం, భూమి అంతా యుద్ధాలు జరుగుతున్నాయి, మనం వింటున్నాం, చూస్తున్నాం వార్తల్లో. అయితే మీరు కలవరపడకండి. క్రీస్తు యేసు నందు ముద్రించబడిన మనము కలవరపడని అవసరం లేదు. ఎందుకనంటే మనకి క్రీస్తు మనకి కాపరిగా తోడుగా ఉన్నాడు. ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు అంతే. మనం భయపడని అవసరం లేదు. పాపాత్ములు కలవరపడాలి. దేవుని అశ్రద్ధ చేసిన వాళ్ళని వాక్యమును విని కూడా నడవకుండా ఉన్నటువంటి వాళ్ళు కలవరపడాలి. మనం కలవరపడని అవసరం లేదండి. మనము గుండె నిండా ధైర్యము, ఆనందము, సంతోషముతో ఉండాలి. కానీ రెప్పపాట్లో మనం వెళ్ళిపోతాం. ఈ యుద్ధాల్లో, ఈ కరువుల్లో మనం ఉండం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇవి జరగవలసి ఉన్నాయి కనుక జరుగుతున్నాయండి. ఇది ప్రవచనం అంతే. యేసయ్యా యుద్ధాలు తగ్గించేవా, యుద్ధాలు ఆపేసేవా? మనం ప్రార్థన చేసినంత మాత్రాన ప్రవచనాలు ఆగిపోవండి. అవి ప్రవచనాలు. యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ప్రవచనాలు అవి. ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క పరిపాలన అది. యుద్ధాలు జరుగుతాయండి. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నేను వచ్చే సమయంలో ఇవన్నీ జరుగుతున్నాయి. యేసయ్యా యుద్ధాలాపవా అని మనందరం ప్రార్థన చేస్తున్నాం. అన్నీ జరుగుతాయండి, జరగాలి భూమి మీద. ఎంతకాలం? ఇది సొదొమ గొమొర్ర పట్టణంలో ఎలాగుందో ఆ పాపం అలాగుంది భూమి మీద ఇప్పుడు కూడా. నోవహు కాలంలో ఉన్నట్టుంది. సొదొమ గొమొర్ర పట్టణం లాగా జరుగుతున్నాయి భూమి మీద. ఇంకెంతకాలం అండి ఈ పాపం? ప్రభు కొరకే నడుము కట్టుకొని యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తూ ఇవన్నిటినీ సహిస్తూ భరిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళకి ఏమి భూమి మీద అంతగేమి కనపడవండి. కానీ క్రీస్తు కొరకు నిలబడిన వాళ్ళకి శ్రమల మార్గములలో గుండా వెళ్ళాలి. ఎందుకని? అపవాది అనేకమైన శ్రమలు పెడతాడు క్రైస్తవులకి. హిందువులకి జరుగుతాయి అనుకోండి, కానీ అవి వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కొట్టుకుపోతూ ఉంటారు. నీళ్లు పైనుంచి దిగుకి, ఎగువ నుంచి దిగుకి పారుతాయి. చేపలు కూడా కొన్ని ఆ నీళ్ళతో పాటు వెళ్ళిపోతాయి. కొన్ని చేపలు దిగువ నుంచి యోగికి ఈదుకుంటా పైకి వెళ్తాయి. అలా ఉండాలి. కానీ మనం నీళ్ళతో పాటు కొట్టుకుపోయి చేపలలాగా ఉండకూడదు. వాళ్ళు ఎవరంటే లోకస్తులు. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారంతే. అలా కొట్టుకుపోతారంతే పాతాళానికి. కానీ ఎదురుతాయే చేపలో ఆ విధంగా ఉండాలి మనం. అంటే ఏంటి? లోకానికి మనం ఎదురు ఈదాలి. అంటే పాపము చేయకుండా ఉండాలి.
లోకస్తులు జీవించినట్లుగా జీవించకూడదు అని అర్థం దీనికి. ఎగుకి వెళ్ళాలి మనం, దిగుకి వెళ్ళకూడదు, ఎగుకి వెళ్ళాలి. ఎగుకి వెళ్ళటం అని అంటే లోకానుసారంగా జీవించుకోకుండా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించటము అని అర్థం. ఇక్కడ ఇంకేమని అంటున్నారంటే జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. లెగుస్తున్నాయి, ఇప్పుడు ఇంకా లెగుస్తాయి రానున్న దినాల్లో. అన్ని దేశాలు లెగుతాయి, ఒక దేశానికి ఒక దేశం మీదకి. అన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటాయి. ఇవేనండి, ఇవే క్రీస్తు రాకడికి సూచనలు. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే ఇంకా కరువులు భూకంపాలు జరుగుతాయి. ఆల్రెడీ భూకంపాలు జరిగిపోతున్నాయి, ఇప్పుడు కరువులు. ఇదే ఒకటే కనపడాలి ఇంకా మనకి. ఆల్రెడీ ఎక్కడెక్కడ పలసగా కనపడుతున్నాయి, కానీ అంతగా ఏం కనపడతలా. అందరూ బాగానే జరుగుతున్నాయి. కానీ రానున్న దినాల్లో, నెక్స్ట్ దినాలలో క్రీస్తు రహస్య